మల్లన్న సాగర్లో మునిగినటువంటి గ్రామవాసుల పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. గూడు చెదిరిన పక్షి అంటారు, కానీ గూడు పీకేసిన పక్షులు అయ్యారు మల్లన్న సాగర్ బాధితులు. ఆ 14 గ్రామాల ప్రజల్ని ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా హుటాహుటిన వాళ్ళందరినీ అక్కడి నుంచి ఒక రకంగా చెప్పాలంటే తరిమేశారు. ఖాళీ చేయనటువంటి వాళ్ళ ఇళ్ళు కూలగొట్టారు. మీకు R&R ప్యాకేజీలో భాగంగా ఇల్లు కట్టిస్తాం, అక్కడికి మీకు అన్ని వసతులు కల్పించిన తర్వాతనే ఇక్కడ ఖాళీ చేయమని చెప్పి అలాంటి ఇళ్ళు ఏవీ కట్టించకుండా వాళ్ళకు చేసిన వాగ్దానాలన్నీ కూడా మళ్ళీ మల్లన్న సాగర్లోనే ముంచేశారు. ఎక్కడ వీలైతే అక్కడ తలదాచుకున్నారు. ఒక రకంగా చెప్పాలనంటే గజ్వేల్ పేదలకు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో తలదాచుకున్నారు. గజ్వేల్ పేదలు వచ్చేసేసి మా కేటాయించినటువంటి ఇళ్లల్లో మీరెలా ఉంటారని వాళ్ళతోటి గొడవకు దిగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఆ తరిమేస్తున్నటువంటి పరిస్థితులలో 14 గ్రామాల ప్రజలు వాళ్ళకు ఉండేటటువంటి ఇల్లును వదిలి జ్ఞాపకాలను వదిలేసేసి ఊరు అనేటటువంటిది ఒక మర్చిపోలేని జ్ఞాపకంగా ఉండాల్సినటువంటి దాన్ని మరిపించేశారు, అక్కడి నుంచి తొలగించేశారు. చేసిన వాగ్దానాలు ఏవైతే ఉంటాయో ఆ వాగ్దానాలు వేటిని కూడా నెరవేర్చలేదు. మల్లన్న సాగర్లో మునిగిపోయినటువంటి వాళ్ళు బయటకు వచ్చి ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేసీఆర్ చేశాడు, చెప్పాడు, మాయమాటలు చెప్పాడు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించాం, ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిలబడ్డాం. మాకు అండగా నిలబడినటువంటి వాళ్ళు ఈరోజు కనీసం కలుసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వడం లేదనేటటువంటిదే వాళ్ళ ఆవేదన. అదే ఆవేదనని అక్కడ ఉండేటటువంటి మంగళ షాపు యజమానితో సహా మిగతా అందరూ కూడా ఆ ఆవేదనని ఎలా వ్యక్తం చేశారో మీరే చూడండి. నమస్తే సార్, నా పేరు కొక్కొండ శ్రీనివాస్, మాది పల్లెపహాడ్ గ్రామము. నేను మాజీ సర్పంచ్ని. మల్లన్న సాగర్లో ముంపుకు గురైనటువంటి విలేజ్ మాది. మల్లన్న సాగర్లో ముంపుకు గురైన తర్వాత మాకు రావాల్సినటువంటి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి 3-3.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కూడా మాకు రావాల్సినటువంటి పెండింగ్ ఉన్నాయి. ఒకటి, మేము అక్కడి నుంచి ఖాళీ చేయగానే ఇక్కడికి వచ్చిన తర్వాత 10 రోజుల లోపలనే క్లియర్ చేస్తాము అని చెప్పేసినటువంటి ప్రభుత్వం, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కావచ్చు, మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, ఎవరైనా సరే, అప్పటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు మాకు ఎన్నో మాయమాటలు చెప్పి మమ్మల్ని అక్కడికి వెళ్ళి ఖాళీ చేపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఎలాంటి, కనీసము ఈ కాలనీలో చనిపోతే ఈరోజు మేము ఆ శవానికి దహన సంస్కారాలు చేసుకుందాం అనుకుంటే మాకు ఇక్కడ లేని పరిస్థితి. ఇప్పుడు ప్రతి 14 గ్రామాల్లో అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చినాము మల్లన్న సాగర్ నుంచి. ఆ 14 గ్రామాలకి వెళ్ళి ఇక్కడ మాకు ఒక దగ్గర వేసినటువంటి ఏటిగడ్డ, కిష్టాపూరు, వేములగట్టు, పల్లెపహాడు, ఎర్రవల్లి, సింగారము, ఈ విలేజ్లకు సంబంధించినటువంటి వాళ్ళకైతే ఒక దగ్గర వైకుంఠధామం కడతాము అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా మేము శవాలు దానం చేసుకోవడానికి ఇప్పటి వరకు కూడా మాకు ఒక వైకుంఠధామం కూడా లేదు. మేము అక్కడ నుండి కాల్ చేసి వచ్చేటప్పుడు ఇప్పుడు 65 సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒంటరి మహిళలు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఇంకా ఇప్పటివరకు పర్యాయం ఇవ్వలేదు. ఉన్నప్పుడే మేము ధర్నాలు చేసుడు కానీ లొల్లులు చేస్తూ ఉంటే అప్పుడు మాకు సపోర్ట్గా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ సార్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు మా దగ్గరికి వచ్చి 2-3 రోజులు మా దగ్గర నిరాహార దీక్షలో ఏటిగడ్డ కృష్ణాపూర్లో ఉన్నారు కాబట్టి ఆయనకు మా సమస్యలు అన్నీ తెలుసు. దయచేసి మాకు అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటల లెక్క కాకుండా వాళ్ళు చెప్పినటువంటి పూర్తిగా మోసమైనటువంటి మాటలు, మాకు ఏమి ఇస్తా అన్నారో అవి ఏమి ఇవ్వలేదు. వాళ్ళు అన్న మాటలలో పచ్చి అబద్ధాలు. ఇక మాకు ఇక్కడ కట్టించినటువంటి ఇల్లు కూడా మేము వచ్చిన స్టార్టింగ్లో ఇంట్లో ఉంటే ఇల్లు ఎప్పుడు గులుతుందో తెలియదు. బయటకు వెళ్దామంటే ఒక చెట్టు లేదు, జామ లేదు, నీడ లేదు. ఇక్కడ ఏంది పరిస్థితి? ఇక్కడ వచ్చిన కొత్తలను అయితే నరక యాతన అనుభవించినాం. ఇక్కడ ఇప్పటికి కూడా కంటిన్యూగా 10 రోజులు 10 రోజులు వర్షాలు పడుతున్నాయి అంటే ప్రతి ఒక్క ఇల్లు ఉరుస్తూ ఉన్నది డ్యామ్ వచ్చి. ఇక్కడ ఇళ్ళ పరిస్థితి ఇది ఉన్నది. వాళ్ళు చెప్పిన మాటలు ఎట్లున్నాయంటే మీకు రావాల్సినటువంటి పర్యాయం ఏదైతే ఉన్నదో ఒకటేసారి ఇస్తాం, 2 చెక్కులలో 3 చెక్కులలో 4 చెక్కుల రూపంలో మీకు ఇచ్చేసి మీకు ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ మొత్తం ఇచ్చిన తర్వాతనే మీ ఇంటివి అక్కడ ఇల్లు తాళం చేయి మీకు ఇస్తాం, ఇక్కడ ఇల్లు తాళం మాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్పారు అప్పుడు వాళ్ళు. ఆడికి ఇచ్చేసిన తర్వాత ఇప్పటి వరకు రావాల్సినటువంటి పర్యాయం ఇస్తలేరు. కాళ్ళు చెప్పులారు కదా తిరిగిపించుకుంటారు. మేము ఇక్కడికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే మాకు 50 కిలోమీటర్లు 55 కిలోమీటర్లు వస్తుంది సార్. వచ్చేటప్పుడు పోయేటప్పుడు పెద్ద రోడ్ పొంటి రాజీవ్ రహదారి పొంటి సైకిల్ మోటార్ నడిపించచ్చు, కొంతమంది నడిపేరాక, కొంతమంది పోయి రావాలంటే కలెక్టర్ ఆఫీస్కి పోయిన తర్వాత ఏం మాట్లాడాలనో అర్థం కానటువంటి పరిస్థితి వీళ్ళకు. కలెక్టర్ ఆఫీస్కి ఎవరిని కలవాలనో తెలియదు.
అప్పుడేమో మా విలేజ్లోకి వచ్చి ప్రతి ఒక్క ఆఫీసర్ కానీ రాజకీయ నాయకులు కానీ మా దగ్గరికి వచ్చి మీకు రావాల్సినటువంటి కాంపన్సేషన్ మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం, మిమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాము, మల్లన్న సాగర్కు ఈ త్యాగం చేసినటువంటి వాళ్ళని జీవితంలో మర్చిపోమని చెప్పారు. మర్చిపోడు కాదుగా, కనీసం ఇప్పుడు గుర్తుంచుకునేటువంటి పరిస్థితి, మేము తిరిగిపోయినా కానీ మమ్మల్ని గుర్తుపట్టేటువంటి పరిస్థితిలో కూడా లేదు. ఏంది ఈ కర్మ మాకు? ఏ రైతును ముట్టుకున్నా కానీ ఏడుపులు ఆర్పులే ఉన్నాయి తప్ప కనీసము ఒక శవం తీసుకుపోయి అక్కడ బొంద పెట్టుకునేటువంటి ఆలోచన ఉంటే ఆ బొంద తీస్తుంటే ఇంకొకని బొక్కలు వెళ్తున్నాయి దాంట్లో. ఇప్పటి వరకు మాకు శ్మశాన వాటిక లేదు, కనీసం ఒక్క గుడి కట్టలే, హనుమన్ల గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం లేనటువంటి గ్రామం లేదు అని చెప్పారు. ఇలా మా విలేజ్లో హనుమన్ల గుడి లేదు ఇప్పటి వరకు కూడా. మా దగ్గర ఉన్నటువంటి 2 టెంపుల్ ఉండే, దస్తగిరి నగరంలో ఒక హనుమాన్ టెంపుల్, ఇక్కడ ఒకటి హనుమాన్. ఏం చేశారు మాకు? మాటలలో చెప్పినంత చూపించుడు మాకు చూపించలే. చాలా ఆవేదన ఉన్నది సార్, చెప్పుకోవాలనుకున్నట్టుకుంటే ఒడవది సపరేట్గా ఈ ముంపు గ్రామాలకు ఏవైతే ఉన్నాయో ఈ 14 ముంపు గ్రామాలకు సపరేట్ ఆఫీసర్లను పెట్టి ప్రత్యేకమైనటువంటి మళ్ళీ ఎంక్వైరీ చేయించి మాకు ఎవరెవరికి జెన్యున్గా రావాల్సినటువంటివే మాకు ఇప్పించండి, మాకు ఇవ్వాల్సినటువంటివే ఇప్పియండి సపరేట్. ఇప్పుడు అందరి చూసినటువంటిది కాకుండా మల్లన్న సాగర్ ముంపుకు గురైనటువంటి ప్రజల గోడు వేరే ఉన్నది. మల్లన్న సాగర్లో మునిగిపోయినటువంటిది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద జరిగినటువంటి అవినీతి కావచ్చు, మరి మాకు ఇచ్చేసినటువంటి కాంపన్సేషన్ ఎక్కడ పోయింది? మీరు మాకు ఇవ్వాల్సినటువంటి పర్యాయం కంటే ఎక్కువనే ముట్టినాయని చెప్పి అంటారు. కలెక్టర్ ఆఫీస్కి పోతే మీ గ్రామానికి రావాల్సి ఎవరికి ఇచ్చారు? మరి ఇంకా ఇంతమంది ఎట్లా ఉన్నారు? ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారు? డబుల్ బెడ్రూమ్లలో ఉన్నటువంటి కదిలిస్తే వాళ్ళు ఏడుస్తారు. ఎబో 65 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు అయితే వాళ్ళని కదిలిస్తే ఏడుస్తారు. కొడుకుల దగ్గరికి పోతే వాళ్ళు కొడుకుల దగ్గర ఉంచుకుంటారు, సపరేట్ ఆమెకి ఇల్లు ఇస్తాము, ప్యాకేజ్ ఇస్తామని చెప్పి ఆమె పేరు మీద ఉన్నటువంటి భూమి అంతా తీసుకున్నారు, ఆమెకి ఇప్పుడు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆ గజ్వేల్కు తాత్కాలికంగా కట్టినటువంటి వాళ్ళ గజ్వేల్లో కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్లలో తలదాచుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఆ మొన్నటి డ్రా సిస్టమ్ ద్వారా ఎవరు ఇల్లు వాళ్ళకి కేటాయించారు, వాళ్ళు వచ్చి వీళ్ళ మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. మాకు ఇల్లు వచ్చింది, మీరు ఇల్లు కాల్ చేస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళు లొల్లి చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎటు పోవాలి? చాలా ఉన్నాయి సార్ మా అవస్థలు. వాస్తవానికి చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. చాలా బాధాకరమైనటువంటి వరవెక్కిన గుండెలతో ఉన్నాం మేము. దయచేసి ఈ ప్రభుత్వం మళ్ళీ రీఎన్క్వైరీ చేయించేసి ఎలాంటి ఫ్రాడ్ లేకుండా, ఎలాంటి బ్రోకర్లు లేకుండా, మీడియేటర్లతో కాకుండా సపరేట్ మా ఇంటింటికి వచ్చేసి మా సర్వే చేయించి మాకు రావాల్సినటువంటి పర్యాయం మాకు అందరికీ రీఎన్క్వైరీ రీసర్వే చేయించేసి అందరికి వచ్చినటువంటి వాళ్ళని నడిచిపెట్టండి, సంతోషంగా ఉంటారు. వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళని వదిలిపెట్టి రానటువంటి వాళ్ళకి ఏమేమి రావాలనేటువంటి దయచేసి సర్వే చేయించేసి ఈ మల్లన్న సాగర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ మళ్ళీ ఒకసారి సర్వే చేయించి అందరు ఇవ్వాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్గా మనవి చేస్తూ ఉన్నాం. మా గ్రామ ప్రజల తరపున, మా తరపున మల్లన్న సాగర్లో ఉన్నటువంటి ఈ ముంపుకు గురైనటువంటి వాళ్ళు ఎవరిని కదిలించినా అయితే చాలా హృదయ విదారకరమైనటువంటి చర్య సార్, బాధాకరమైనటువంటి విషయం. ఇక్కడ రీఎన్క్వైరీ చేయించేసి మళ్ళీ రీసర్వే చేయించేసి మాకు మంచి చేస్తే కానీ ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నది, ఖచ్చితంగా చేస్తారనేటువంటి నమ్మకం ఉన్నది సార్. దయచేసి